ఏపీ బడ్జెట్పై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా నేడు సీఎం చంద్రబాబు సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. వచ్చే నెల 6న ఏపీ కేబినెట్ సమావేశం జరగనుండగా ఇప్పటికే ఆయా శాఖల ప్రతిపాదనలను ఆర్థిక శాఖకు అందాయి. కాగా గత బడ్జెట్ కంటే భిన్నంగా కూటమి సర్కార్ బడ్జెట్ ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది. ఇందులో భాగంగా సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్లుగా సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ బడ్జెట్పై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా నేడు సీఎం చంద్రబాబు సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. వచ్చే నెల 6న ఏపీ కేబినెట్ సమావేశం జరగనుండగా ఇప్పటికే ఆయా శాఖల ప్రతిపాదనలు ఆర్థిక శాఖకు అందాయి. కాగా గత బడ్జెట్ల కంటే భిన్నంగా కూటమి సర్కార్ బడ్జెట్ ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది. ఇందులో భాగంగా సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్లుగా సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి ఫోన్ లైన్లో అందిస్తారు. క్రాంతి. చక్రి, వచ్చే ఏడాది ఆర్థిక బడ్జెట్ పై ఏపీ ప్రభుత్వం కసరత్తు దాదాపు పూర్తయింది. ఆయా శాఖల ప్రతిపాదనలు ఆర్థిక శాఖకి అందించే పనిలో ఉన్నాయి. గత బడ్జెట్ల కంటే భిన్నంగా కూటమి సర్కార్ బడ్జెట్ ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది. సంక్షేమం, అభివృద్ధి సమ ప్రాధాన్యత ఇవ్వాలంటూ కూడా కూటమి సర్కార్ భావిస్తుంది. కూటమి సర్కార్ కి సూపర్ 6 కొత్త పెద్ద సవాలుగా మారింది. సూపర్ 6 పథకాలతో పాటు ఇటు ఇరిగేషన్, అమరావతి, గ్రామీణ పట్టణ ప్రాంతాల అభివృద్ధి పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బడ్జెట్ లో ఫోకస్ పెట్టనుంది. ఇక 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ తయారీపై ఆర్థిక శాఖ కసరత్తు కొలిక్కి వచ్చింది. వచ్చే నెల చివరి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో దానిలో భాగంగా వచ్చే ఏడాది ఆర్థిక బడ్జెట్ పై ఆర్థిక శాఖ కసరత్తు ఇప్పటికే పూర్తి చేసింది. అయితే గత ప్రభుత్వ పాలనలో ప్రవేశపెట్టిన బడ్జెట్లకి కొంత భిన్నంగా బడ్జెట్ రూపకల్పన చేయాలంటూ కూడా కూటమి సర్కార్ భావిస్తున్న నేపథ్యంలో గత ప్రభుత్వం ఏకంగా 7 లక్షల కోట్ల పైనే అప్పులు చేసిన నేపథ్యం, కానీ దానికి సమాంతరంగా అభివృద్ధి జరగలేదంటూ కూడా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం భావిస్తుంది. ఇదే క్రమంలో గత ప్రభుత్వం 1.5 లక్షల కోట్ల బిల్లులు కూడా పెండింగ్ పెట్టడం జరిగింది. రాష్ట్ర ఆదాయంలో కీలకంగా ఉండాల్సిన అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు సంబంధించి ప్రాధాన్యత ఇచ్చేలాగా ప్రస్తుతం బడ్జెట్ ఉండనుంది. గత కొంతకాలంగా అప్పులు తెచ్చడానికే కొత్త అప్పులు కూడా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేలా సీఎం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో 95 కేంద్ర ప్రభుత్వ పథకాలకు గత 5 ఏళ్ల పాటు అమలు చేయకపోవడం వల్ల రాష్ట్ర అభివృద్ధిలో కీలక శాఖలు నష్టపోయాయంటూ కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఇదే సమయంలో కేంద్రం నుంచి రాష్ట్ర వాటాగా రావాల్సిన అనేక వేల కోట్ల నిధులు నిరుపయోగంగా ఉన్నాయి. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత 95 కేంద్ర పథకాలకు గాను ఇప్పటి వరకు 74 కేంద్ర పథకాలని సీఎం చంద్రబాబు కొంత గాడిలో పెట్టినట్టు స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడిలో పడలేక ఇలాంటి పరిస్థితుల్లోనే 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ రాష్ట్రానికి ఒక ఎజెండా లాగా ఉండాలంటూ కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్న నేపథ్యంలో వివిధ శాఖల ఆర్థిక శాఖ సమావేశాలు ఏర్పాటు చేసింది. వచ్చే ఏడాదికి గాను శాఖల అవసరాలు ఎంత నిధులు అవసరం అవుతాయి అన్న దానిపైన ఆయా శాఖల నుంచి ప్రతిపాదనలు తీసుకుంది. వచ్చే బడ్జెట్ కూర్పు ఏపీ ఆర్థిక శాఖ అధికారులకి కొంత సవాల్గా మారిందని కూడా చెప్పొచ్చు. ఒక పక్క భారీ అప్పుల భారం, మరోవైపు బిల్లుల చెల్లింపు భారం. అదే క్రమంలో అస్తవ్యస్తంగా మారిన ఆర్థిక వ్యవస్థ చక్కదిద్దే పనిలో కూడా ప్రభుత్వం కూటమి సర్కారు అయితే ఉంది. ప్రభుత్వం మరోపక్క సూపర్ 6 పథకాలు కొన్ని ప్రారంభించినప్పటికీ కూడా తల్లికి వందనం, 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు నెలకి 1,500 రూపాయల చెల్లింపు వంటి కూటమి సర్కారుకు అతిపెద్ద సవాలుగా మారున్నాయి. దీనికి తోడు మరికొన్ని సంక్షేమ కార్యక్రమాల అమలు సంబంధించి కూడా ఈ బడ్జెట్ లో దృష్టి పెట్టాలంటూ కూడా ఇప్పటికే నిర్ణయించింది. గత ప్రభుత్వం కేవలం సంక్షేమంపై దృష్టి పెట్టి రాష్ట్ర అభివృద్ధి కీలకమైన రంగాల నిధులు కేటాయింపు పట్ల కొంత నిర్లక్ష్యం వహించిన విమర్శల నేపథ్యంలో దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరగకపోగా ఖర్చులు భారీగా పెరిగాయి. ఇప్పుడు ప్రవేశపెట్టే బడ్జెట్ అలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ తయారీ చేయడం ఆర్థిక శాఖ అధికారులకి కొంత కత్తి మీద సాములాగా మారిందని చెప్పొచ్చు. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమరావతి నిర్మాణం, పోలవరం నిర్మాణం పూర్తి. అదే క్రమంలో
మరోపక్క గ్రామాలలో మౌలిక వసతుల కల్పన, ఇంకొక వైపు పట్టణాల్లో వసతుల కల్పన పైన ప్రత్యేక దృష్టి సారించి ఎన్నికల హామీలు ఒక్కొక్కటిగా దశల వారీగా అమలు చేయడంతో పాటు రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖల పట్ల సంప్రదాయ ఇవ్వడం పై ఆర్థిక శాఖ కొంత ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇక బడ్జెట్ సమావేశానికి సంబంధించి ఈ ఫిబ్రవరి 6న కేబినెట్ సమావేశం జరగనుంది. ఆ కేబినెట్ సమావేశంలో కూడా అసెంబ్లీ తేదీలు ఖరారవడంతో పాటు ఈ బడ్జెట్ సంబంధించిన అంశాలపైన కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక కేంద్రం సంబంధించిన నిధులు ఏ రకంగా ఉన్నాయి, దానికి సంబంధించి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు భేటీ అంశాలన్నీ కూడా కేబినెట్ లో చర్చకు వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.